టీడీపీలో రాజ్యకాంక్ష, రాజ్యసభ సీట్ల కోసం పోటాపోటీ, అనుచరుని అందలం ఎక్కించేందుకు చినబాబు ఆరాటం, వ్యతిరేకిస్తున్న సీనియర్లు ఆయన వైపే మొగ్గు, తనకు అవకాశం ఇవ్వాల్సిందేనని గల్లా పట్టు, చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్న మరికొంత నేతలు. అబ్బో, రాజ్యసభ సీట్ల కోసం గట్టిగానే జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో ఫైట్. ఇక రాష్ట్రానికి చెందిన 4 రాజ్యసభ ఎంపీ స్థానాలు త్వరలో ఖాళీ అవుతుండటంతో వాటిలో తమకు వచ్చే స్థానాల కోసం టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. ఒక స్థానం ఏడాది క్రితమే ఆ పదవి దక్కించుకున్న సానా సతీష్ బాబు కాలపరిమితి ముగినుంది. ఆయనకి రెన్యువల్ చేయటం ఖాయమనే ప్రచారం ఆ పార్టీ నేతల్లో జోరుగా సాగుతుంది. మరి ఇప్పుడు వచ్చే నెలలో రాజ్యసభ స్థానాలు మరి ఎన్నిక జరగబోతూ ఉంది. 4 ఆంధ్రప్రదేశ్ నుంచి 4 స్థానాలకి కూటమి ప్రభుత్వం ఎంపిక చేయబోతూ ఉంది. సో కాబట్టి అందులో సానా సతీష్ గారు ఆల్రెడీ ఉన్నారు. ఆయన టైం పీరియడ్, పదవి పీరియడ్ అయిపోతుంది. బహుశా 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర ఉండేటువంటి రాజ్యసభ మొన్న ఆయన ఎంపిక చేసింది, 1.5 year అనుకుంటా ఐ థింక్. సో మళ్ళీ ఆయన రెన్యూల్ చేస్తున్నారంట. సరే, చిన్నబాబుకి అత్యంత సన్నిహితమైన వ్యక్తి కావడంతో ఆయన వ్యవహారాలన్నీ చక్కబెడుతుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. గతంలోనే పార్టీలోని సూపర్ సీనియర్లను కాదని ఆ పదవిని సానాకి కట్టబెట్టిన ముఖ్య నేత ఇప్పుడు ఆయన పక్కన పెట్టే అవకాశం లేక మాత్రం కూడా లేదనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతోంది. మరో స్థానంపై మాత్రం 14 పేజీలు ఏదో రాశారు, చూద్దాం. అది చర్చ నడుస్తుంది. మరో స్థానం అంట. ఈ స్థానాన్ని ఎలాగైనా సరే తమ అనుయాయుడికే ఇస్తానని చిన్నబాబు స్పష్టం చేశారు. ఆ అనునాయుడు ఇప్పటికే ప్రభుత్వంలో చిన్నబాబు తరపున అన్ని విషయాలు చూసుకుంటూ సూపర్ బాస్గా మారిపోయారు. ఆయనకు మరింత రాజసం కల్పించేందుకు రాజ్యసభ ఎంపీ పదవి కావాల్సిందేనని, తద్వారా తమ మనిషిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అటు ఢిల్లీలోని రాష్ట్రంలోని అన్ని వ్యవహారాలు చూసుకుంటాడని చిన్నబాబు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ వ్యవహారాలు చూసుకున్న ఆయన పేరే కిలారి రాజేష్. ఇక్కడ కూడా అది రాసి ఉంటారు నాకు తెలిసి. దీనిపై సీనియర్ నేతలు మండిపడుతూ అనుచరుడిగా ఉన్న వ్యక్తికి అంత పెద్ద పదవి కట్టబెడితే ఇక తామెందుకని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇప్పుడు అంతా కార్పొరేట్ పాలిటిక్స్, మీరు చేయగలిగితే ఉండండి లేకపోతే పోండి. పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను కాదని, ఎన్నికల్లో డబ్బు సమకూర్చిన వారికి, తమ పనులు చేసేవారికి పదవులు ఇవ్వటం ఎంత మాత్రం సమంజసం కాదని వాపోతున్నారు. ఈ విషయాన్ని పలువురు చంద్రబాబుకే చెప్పినా ఆయన కూడా ఆర్థికంగా అండదండాలు అందించిన వారిని కాదనలేమని అంటున్నట్టు తెలిసింది. దీంతో సీనియర్ నాయకులు ఎగిరిపోతున్నారు. అబ్బో, మరి వైఎస్ఆర్సీపీలో దేశ సేవ చేసిన వాళ్ళకి ఇచ్చారా ఏంటి? సరే, కొంతమందికి ఇచ్చారు, దాన్ని కాదంటలా. మొత్తానికి దేశ సేవ చేసిన కేలో ఎక్కడో రిలయన్స్ రిలేటెడ్ పరిమళ నత్వాన్ గారిని తెచ్చి రాజ్యసభ ఇచ్చారు. ఆయన ఏమన్నా వైఎస్ఆర్సీపీకి ఏమన్నా 10 ఏళ్ళు జెండా పట్టాడా? జెండా పట్టిన వాళ్ళందరూ బయటికి దోస్తారు. ఎవరెవరిని తెచ్చి మీరు ఇచ్చినారుగా. జయదేవ్ లాబింగ్, గల్లా జయదేవ్ గారు గుంటూరుకి 2 సార్లు ఎంపీగా పనిచేశారు. ఆయన 2014, 2019 తెలుగుదేశం నుంచి. మరోవైపు రాజ్యసభ స్థానం కోసం మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తీవ్రంగా లాబింగ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీట్ను వదులుకొని తప్పు చేశారని మదన పడుతున్న ఆయన ఎలాగైనా సరే మళ్ళీ పార్లమెంట్లో అడుగు పెట్టాలనే పట్టుదలతో చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఆశించి భంగపడిన భాష్యం రామకృష్ణ కూడా ఎన్నికల్లో అండగా నిలిచాను కాబట్టి రాజ్యసభకు పంపాలని కోరుతూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు, మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్కి ఆ పరిస్థితి లేదు. ఆయన భాష, ఆయన తీరు ఆయనకి ఇస్తే జనసేన నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆయన గతంలో చిరంజీవి గారిని దౌర్భాగ్యుడు చిరంజీవి అంటూ మాట్లాడిన మాటలు ఎవరు జన సైనికులు, మెగా ఫ్యాన్స్ ఎవరు మర్చిపోరు. ఇప్పుడు ఆయనది అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే బహుశా మరి వ్యతిరేకత వస్తుందేమో, అది కొంచెం చూసుకోవాలి. ఆయనకు ఆ పరిస్థితి లేదు. ఇక వీళ్ళందరూ తదితరులు రాజ్యసభ స్థానంపై కన్నేసి చంద్రబాబుపై పలు రకాలుగా ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఆయన మాత్రం ఎవరి మాట వినకుండా చూద్దామని చెబుతుండటంతో వారు రగిలిపోతున్నారంట. తమకు అన్ని రకాలుగా తమను పట్టించుకోవట్లే, తమకు అన్ని రకాలుగా పార్టీ కోసం ఉపయోగించుకొని తమను పార్టీ పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఏ పార్టీ అని అంతే. జనసేన తరపున లింగమనేని పేరు, అబ్బో, జనసేనకి ఈసారి ఒక స్థానం దక్కుతుందని, అది లింగమనేని రమేష్కి ఇస్తారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. ఆయన అటు చంద్రబాబుకి ఇటు పవన్ కళ్యాణ్కి సన్నిహితమైన వ్యక్తి కావడంతో ఆయన పేరు ఖరారైనట్లని చెప్తున్నారు. ఒకవేళ చివరి నిమిషంలో ఏదైనా మారితే తప్ప జనసేనకు ఒక స్థానం కేటాయిస్తే అది రమేష్కి ఖరారవుతుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉండగా ఖాళీ అయ్యే 4 ఎంపీ స్థానాల్లో కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు తీసుకోవాలనే దానిపై మల్ల గుల్లాలు పడుతున్నట్టు సమాచారం. చంద్రబాబు, లోకేష్ తరచూ చేసే ఢిల్లీ పర్యటనలు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీల్లో దీనిపై మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 4 ఒక్కోటి బీజేపీ, జనసేనకు వదిలిన 2 ఖచ్చితంగా టీడీపీకి దక్కుతాయన్న ప్రచారం జరుగుతుంది. అయితే తమకు 3 స్థానాలు ఇస్తే బాగుంటుందని ముఖ్య నేత అడుగుతున్నా అందుకు బీజేపీ సముఖంగా లేదనే వాదన వినిపిస్తుంది. 3 కాకపోతే 4 తీసుకోండి తెలుగుదేశం వాళ్ళు, 4 మొత్తం తీసుకొని వీళ్ళని బయటికి పంపించేయండి. ఇంకా ఏదైనా ధర్మం ఉండాలి. సరే, మీరు పెద్దన కాబట్టి కూటమిలో 4 రాజ్యసభ ఉంటే 2 మీరు, 1 జనసేనకి, 1 బీజేపీకి ఇవ్వడంలో ధర్మం ఉండాలి.
మీకు 3 కావాలంటే ఎవరు మానుకోవాలి? జనసేన మానుకోవాలి, బీజేపీ మానుకోవాలా? ఎవరో ఒకరు మానుకోవాలి కదా. సో కాబట్టి జనసేన తరపున లింగంనేని రమేష్ గారి పేరు బాగా వినపడుతుంది. అయితే మనకున్న ఒక సమాచారం ఏంటంటే లింగంనేని రమేష్ గారికి ఆల్రెడీ ప్రభుత్వం గన్మెన్లను కూడా కేటాయించింది. 1+1 గన్మెన్లు అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. ఆయనకి ప్రస్తుతం భద్రతా వలయం ఉంది 1+1 గన్మెన్స్. అంటే ఆయన త్వరలో రాజ్యసభ కూడా రాబోతుంది అనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి లింగంనేని రమేష్ గారు మరి ఖచ్చితంగా రాజ్యసభ రేసులో ఆయన ఉన్నారు అని అయితే మనకైతే అర్థమవుతుంది.